పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత చినాబు రైల్వే వంతెనను జాతికి అంకితం చేశారు. దేశ తొలి రైలు తీగల వంతెన అయిన అంజీఖాడ్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య కనెక్టివిటీని చినాబు రైల్వే వంతెన మరింత పెంచనుంది. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబు వంతెన నిర్మించారు. తొలుత చినాబు రైల్వే వంతెన వద్దకు చేరుకున్న ప్రధాని వ్యూ పాయింట్ నుంచి వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫోటో ప్రజెంటేషన్ ద్వారా మోదీకి వివరించారు. ఐకానిక్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజనీర్లు కార్మికులతో కూడా ప్రధాని ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. తర్వాత చినాబు రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. జాతీయ జెండాను చేతబూని వంతెనపై కాసేపు నడియాడారు. ట్రైన్లో ప్రయాణిస్తూ వంతెనను పరిశీలించారు. చినాబు రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన తర్వాత ప్రధాని మోదీ ట్రైన్లో ప్రయాణించి అంజీఖాడ్ తీగల రైల్వే వంతెన వద్దకు చేరుకున్నారు. అనంతరం దేశంలో నిర్మించిన తొలి తీగల రైల్వే వంతెనను ప్రారంభించారు. తర్వాత వంతెనపై నడుస్తూ తీగల వంతెనను ఆసక్తిగా తిలకించారు. ప్రధాని వెంట జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. అనంతరం కట్రా చేరుకున్న ప్రధాని మోదీ కట్రా శ్రీనగర్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. నూతన వందే భారత్ సర్వీస్ ద్వారా కట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం 3 గంటలు తగ్గనుందని రైల్వే శాఖ పేర్కొంది. మరోవైపు కట్రా శ్రీనగర్ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు.